గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. ఇంటర్మీడియట్ సెకండరీకి సంబంధించిన కాంప్లెక్స్ నెంబర్ అనే యూనిట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ కాంప్లెక్స్ నెంబర్ అంటే సంకీర్ణ సంఖ్యలు, తెలుగులో ఈ సంకీర్ణ సంఖ్యలు అంటే ఏమిటి, ఈ లెసన్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఎన్ని మార్క్స్ రాబోతున్నాయి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో భాగంగా ఈ లెసన్ నుంచి అంటే కాంప్లెక్స్ నెంబర్ అనే లెసన్ నుంచి మనకి 8 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 8 మార్క్స్ ఏ విధంగా ఇస్తున్నాడు అంటే ఒక 4 మార్క్ క్వశ్చన్ అండ్ 2 మార్కుల క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ కాంప్లెక్స్ నెంబర్ అనే లెసన్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 3 క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్కి క్యారీ చేస్తున్నాడు అంటే 8 మార్క్స్ అనమాట. సో ఈ లెసన్కి సంబంధించిన మార్క్స్ ఈ విధంగా ఉంటాయి అనమాట. ఏంటంటే 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 4 మార్క్ క్వశ్చన్, 2 మార్కుల క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 3 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ కలిపి టోటల్గా చూసుకున్నట్లయితే 8 మార్క్స్ అనేది ఈ లెసన్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించగలరు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం అనమాట. మనం ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. ఇంట్రడక్షన్ పార్ట్లో భాగంగా ఏంటంటే డెఫినేషన్ అనేది మనం నేర్చుకోవాలన్నమాట. డెఫినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని ఒకసారి మనం చూసుకుందాం. కాంప్లెక్స్ నెంబర్ యొక్క డెఫినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ an ordered pair of a real numbers that is a comma b అన్నమాట. ఒకసారి చూడండి డెఫినేషన్. ఏ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ an ordered pair of a real numbers that is a comma b అన్నమాట. A set of all complex numbers is denoted by a set of all complex numbers is denoted by capital C. That means complex numbers అన్నమాట. Therefore C is equal to A comma B such that A belongs to R, B belongs to R, that is equal to R cross R అన్నమాట. చూడండి డెఫినేషన్ మరొకసారి చెప్తాను, చూడండి నీట్గా అబ్జర్వ్ చేయండి. A complex number is an ordered pair of a real numbers. That means A comma B అన్నమాట. చూడండి తెలుగులో చెప్తాను. చూడండి సంకీర్ణ సంఖ్యని ఏ విధంగా నిర్వచించడం జరిగిందంటే ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ అంటే వరుస క్రమంలో ఉన్న రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యల సమితిగా నిర్వచించడం జరిగిందనమాట. ఏదైనా ఒక సంకీర్ణ సంఖ్యని ఒక వరుస క్రమంలో ఉన్నటువంటి వాస్తవ సంఖ్య సమితిగా రాయడాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అనవచ్చు అనమాట. సింపుల్గా చెప్పాలంటే దీన్ని సి అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది అనమాట. సి కూడా ఏమవుతుందంటే ఏ కామా బి సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ బి బిలాంగ్స్ టు ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్ అనమాట. ఇక్కడ వాట్ ఈజ్ ఏ వాట్ ఈజ్ బి అనేది మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. మనం డెఫినేషన్ లో చెప్పినాం వాట్ ఈజ్ ఏ అంటే ఏ బిలాంగ్స్ టు ఆర్, బి బిలాంగ్స్ టు ఆర్. ఏ అనేది వాస్తవ సంఖ్య, బి అనేది కూడా వాస్తవ సంఖ్య. కానీ మనము ఒక సెట్ రాసేటప్పుడు దీన్ని ప్రథమ నిరూపకం, దీన్ని ద్వితీయ నిరూపకం అంటాం. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ అనమాట. ఈ ఫస్ట్ క్వాడ్రంట్ యొక్క పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ని మనం ఏమంటామంటే రియల్ పార్ట్, దట్ మీన్స్ వాస్తవ భాగం అన్నమాట. ఈ సెకండ్ పార్ట్ అనే బి అన్నది కదా, బిని ఏమంటామంటే ఇమేజినరీ పార్ట్, దట్ మీన్స్ కల్పిత భాగం అన్నమాట. నెంబర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏ అనేది రియల్ నెంబరే, బి అనేది కూడా రియల్ నెంబరే. కానీ పార్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏ అనేది రియల్ పార్ట్ అంటే వాస్తవ భాగం, బి అనేది
ఇమేజినరీ పార్ట్ అంటే కల్పిత భాగం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాడు. మరొకసారి చెప్తాను చూడండి. ఈ పెయిర్ ఆఫ్ సెట్ లో ఫస్ట్ క్వాడ్రంట్ అయినటువంటి ఏ అనేది కూడా రియల్ నెంబరే, బి అనేది సెకండ్ క్వాడ్రంట్ అయిన బి అనేది కూడా రియల్ నెంబరే. కానీ ఈ ఫస్ట్ పార్ట్ అనేది ఏ అనేది రియల్ పార్ట్కి సంబంధించింది అంటే వాస్తవ భాగానికి సంబంధించింది, బి అనేది ఇమేజినరీ పార్ట్ అంటే కల్పిత భాగానికి సంబంధించింది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్లో వెళ్దాం మనం. మనకి నెంబర్ సిస్టమ్ చూసుకునేటప్పుడు రియల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి అనమాట. వాటిలో చూసుకున్నట్లయితే మనకి 4 ఆపరేషన్స్ ఉంటాయి అనమాట. వాటిని మన తెలుగులో చతుర్విధ ప్రక్రియలు అంటాం అనమాట. రియల్ నెంబర్ సిస్టంలో ఏ విధంగా అయితే 4 ఆపరేషన్స్ ఉంటాయో అదేవిధంగా కాంప్లెక్స్ నెంబర్ సిస్టంలో కూడా 4 ఆపరేషన్స్ ఉంటాయి అనమాట. ఆ ఆపరేషన్స్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం ఒకసారి. ఆపరేషన్ కాంప్లెక్స్ నెంబర్, అండ్ ఆపరేషన్స్ అన్నమాట. చతుర్విధ ప్రక్రియలు తెలుగులో. నేను తెలుగులో ఏది కూడా రాయట్లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. మన చతుర్విధ ప్రక్రియలు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అనమాట. అవి 4 కూడా చతుర్విధ ప్రక్రియలు అంటారు. ఇంగ్లీష్లో ఆపరేషన్స్ అంటారనమాట. ఇప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్ సంబంధించిన ఎడిషన్ ఏ విధంగా చేయొచ్చు అనేది మనం ఒకసారి చూసుకుందాం. జనరల్గా రియల్ నెంబర్ సిస్టంలో అయితే 2 + 3 = ఎంత అవుతుంది అనేది 5 అనేది మనం ఈజీగా రాసేస్తాం అనమాట. అదే 3 - 2 = ఎంత అవుతుందంటే 1 అనేది మనం రాసేవచ్చు ఈజీగా అనమాట. అదేవిధంగా మన కాంప్లెక్స్ నెంబర్ సంబంధించి అలా రాదనమాట. ఎందుకంటే ఒక రియల్ పార్ట్ ఉంటుంది, ఒక ఇమేజినరీ పార్ట్ ఉంటుంది అనమాట. వాటిని ఏ విధంగా మనం యాడ్ చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు కూలంకషంగా చర్చిద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏ ఆపరేషన్స్ చేయాలని ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు. మినిమం 2 నెంబర్స్ అయితే ఉండాలన్నమాట. ఆ 2 నెంబర్లో ఫస్ట్ దాన్ని మనం ఏం తీసుకోవాలంటే Z1 అనమాట. Z1 అనే కాంప్లెక్స్ నెంబర్ని తీసుకున్నాం. Z1 అనే కాంప్లెక్స్ నెంబర్ని ఏ విధంగా తీసుకోవచ్చు? A, B అని తీసుకున్నాం. నెక్స్ట్ Z2 అనమాట. దీన్ని ఏ విధంగా తీసుకున్నామంటే C, D అనే కాంప్లెక్స్ నెంబర్గా తీసుకున్నాం అనమాట. మీకు ముందుగానే చెప్పాను, A అనేది రియల్ నెంబర్, B అనేది రియల్ నెంబర్. కానీ ఈ A ఉన్న ఫస్ట్ పార్ట్ అనేది రియల్ పార్ట్, దట్ మీన్స్ వాస్తవ భాగం. B ఉన్న రెండో పార్ట్ అనేది ఏమవుతుందంటే ఇమేజినరీ పార్ట్, దట్ మీన్స్ కల్పిత భాగం అనమాట. ఇది కూడా సేమ్ రియల్ పార్ట్, ఇమేజినరీ పార్ట్ అనమాట. సో వీటిని ఏ విధంగా యాడ్ చేయాలనేది మనం ఇప్పుడు చర్చిద్దాం అనమాట. ఏదైనా రెండు సంకీర్ణ సంఖ్యలు కలిపేటప్పుడు వాస్తవ భాగాలతో కలపాలన్నమాట. అంటే ఏని సితో కలపాలి అండ్ కల్పిత భాగాలతో కలపాలన్నమాట. అంటే ఇమేజినరీ పార్ట్స్ బిను డిని కలపాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? Z1 + Z2 కదా. Z1 + Z2 అనమాట. వాట్ ఈస్ Z1? A, B. వాట్ ఈస్ Z2? C, D. ఏ అనేది రియల్ పార్ట్, సి అనేది రియల్ పార్ట్. మీకేం చెప్పాను పైన? ఏవైనా 2 కాంప్లెక్స్ నెంబర్ని కలిపేటప్పుడు రియల్ పార్ట్స్తోనే కలపాలి, ఇమేజినరీ పార్ట్తోనే యాడ్ చేయాలన్నమాట. సో చూసుకున్నట్లయితే రియల్ పార్ట్ ఇక్కడ ఏ అనేది రియల్ పార్ట్, ఏ అనే రియల్ పార్ట్ని సి అనే రియల్ పార్ట్తో కలపాలన్నమాట. అంటే యాడ్ చేయాలన్నమాట. ఏమవుతుంది? A + C. ఓకే, కామా B అనే ఇమేజినరీ పార్ట్ని D అనే ఇమేజినరీ పార్ట్తో యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? B + D అవుతుంది అన్నమాట. B + D. ఇప్పుడు చూడండి, 2 కాంప్లెక్స్ నెంబర్ కలిపితే వచ్చేది కూడా కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. సో చూడండి ఒకసారి, A + C అనేది రియల్ పార్ట్,
బి ప్లస్ డి అనేది ఇమేజినరీ పార్ట్ అనమాట. సో ఈ విధంగా మనం ఎడిషన్కి సంబంధించిన ప్రక్రియ, చతుర్థ ప్రక్రియలో ఎడిషన్ అంటే సంకలనానికి సంబంధించిన ఒక ప్రక్రియను మనము ఈ విధంగా చేయొచ్చు. ఓకే, ఇదే విధంగా సబ్ట్రాక్షన్ అనమాట. సబ్ట్రాక్షన్ చూసుకున్నట్లయితే సబ్ట్రాక్షన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సబ్ట్రాక్షన్ తెలుగులో వ్యవకలనం, అచ్చ తెలుగులో అయితే తీసివేత. ఓకే, మీకు ఎడిషన్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, రియల్ పార్ట్స్ అని రియల్ పార్ట్స్తో యాడ్ చేయాలి, ఇమేజినరీ పార్ట్స్ని ఇమేజినరీ పార్ట్స్తో యాడ్ చేయాలి. అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఏమవుతుందంటే Z1 మైనస్ Z2 దట్ మీన్స్ A కామా B మైనస్ C కామా D అనమాట. ఏం చేయాలి, మనం రియల్ పార్ట్స్ని రియల్ పార్ట్స్తోనే సబ్ట్రాక్ట్ చేయాలి, ఇమేజినరీ పార్ట్స్ని ఇమేజినరీ పార్ట్తోనే సబ్ట్రాక్ట్ చేయాలి అనమాట. సో ఈ విధంగా అనమాట. ఏమవుతుంది, ఇక్కడ ఏ అనేది రియల్ పార్ట్, సి అనేది రియల్ పార్ట్. ఏమవుతున్నప్పుడు ఏ మైనస్ సి కామా బి అనేది ఇమేజినరీ పార్ట్, డి అనేది ఇమేజినరీ పార్ట్. ఏమవుతుంది, బి మైనస్ డి అనమాట. అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏ అనే రియల్ పార్ట్ని సి అనే రియల్ పార్ట్, ఏ అనే రియల్ పార్ట్ నుంచి సి అనే రియల్ పార్ట్ను సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బి అనే ఇమేజినరీ పార్ట్ నుంచి డి అనే ఇమేజినరీ పార్ట్ని సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది. సో చూసుకున్నట్లయితే టోటల్గా ఈ ఏ మైనస్ సి అనేది కూడా ఏమవుతుంది, మనకి రియల్ పార్ట్ అవుతుంది. బి మైనస్ డి అనేది కూడా ఏమవుతుంది, మనకి ఇమేజినరీ పార్ట్. దట్ మీన్స్ కల్పిత భాగం అన్నమాట. సో సబ్ట్రాక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే వీటి పరంగా ఉండడం చాలా కష్టం అవుతుంది. మల్టిప్లికేషన్ కొంచెం ఈ కష్టంగా ఉన్నా కానీ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను, చూడండి ఒకసారి. ఓకే, మల్టిప్లికేషన్ భాగం కూడా ఏదైనా ప్రక్రియను మనం సాధించాలంటే మినిమం 2 నెంబర్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఏమవుతుంది, Z1 ఒకటి తీసుకున్నాం, Z2 ఒకటి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి మల్టిప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. Z1 డాట్ ఆర్ ఇంటూ Z2. చూడండి, ఏ కామా బి డాట్ సి కామా డి అనమాట. చూడండి, మనకి ఏమంటే 2 సెట్స్ అనమాట. ఏవి రియల్ నెంబర్ సెట్స్, దట్ మీన్స్ కాంప్లెక్స్ నెంబర్ అనమాట. 2 కాంప్లెక్స్ నెంబర్ ఇవ్వడం జరిగింది. Z1 అనే కాంప్లెక్స్ నెంబర్, Z2 అనే కాంప్లెక్స్ నెంబర్ అనమాట. మనకి యాక్చువల్గా అయితే ఏ ప్లస్ బి ఉంటే ఏ మైనస్ బి రూపంలో ఉంటే మనం మల్టిప్లై చేసేవచ్చు. కానీ ఇవేమైంది, సెట్స్ రూపంలో ఉంది. కానీ వీటిని మనం ఏం చేయాలంటే ఒక ఈక్వేషన్ రూపంలో కానీ లేకపోతే సమ్ నెంబర్స్ రూపంలో కానీ మనం రాయాలన్నమాట. ఈ నిర్వచనం ప్రకారం ఏంటంటే మనం తర్వాత క్లాస్లో మనం చెప్పుకోబోతాం. ఏంటంటే ఏ కామ బిని ఏ విధంగా డినోట్ చేస్తారంటే ఏ కామ బి ఈజ్ డినోటెడ్ బై ఏ ప్లస్ ఐబి. ఏ అనేది రియల్ పార్ట్, ఐబి అనేది ఇమేజినరీ పార్ట్ అన్నమాట. ఈ విధంగా రాయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ సి కామ డిని కూడా అదే విధంగా రాస్తాం అన్నమాట. సి ప్లస్ ఐడి అన్నమాట. మీరు అనుకోవచ్చు ఐ అంటే ఏంటి అనేది. ఐ గురించి ఒకసారి చూద్దాం. మనం వర్గమూలాలు కట్టేటప్పుడు రూట్ లోపల పాజిటివ్ నెంబర్స్ ఉంటే మనం ఈజీ క్యాలిక్యులేట్ చేసేద్దాం. 9 ఉంటే ఏమవుతుంది, 3 అని మనం ఈజీగా రాసేస్తాం అనమాట. అదే -9 ఉంటే ఏ విధంగా రాస్తామంటే దాన్ని -1 ఇంటూ 9 అనమాట. -1 ఇంటూ 9 అప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ రూట్ -1 అనమాట. అయితే ఈ రూట్ -1ని ఏ విధంగా శాస్త్రవేత్తలు తీసుకోవడం జరిగిందంటే
ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1గా మ్యాథమెటిషియన్స్ అండ్ శాస్త్రవేత్తలు అందరూ కలిపి తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ విధంగా తీసుకుంటేనే మనం దీని యొక్క వర్గమూలాన్ని మనం క్యాల్కులేట్ చేయగలం అనమాట. దాన్నే మనం ఇమేజినరీ నెంబర్ అంటాం అన్నమాట. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అనమాట. ఐ ఎంత అవుతుంది అప్పుడు? ఐ ఈజ్ ఈక్వల్ టు √-1 అనమాట. సో ఐ విలువ ఇదనమాట. కానీ ఎక్కువగా అయితే మనం ఐ స్క్వేర్ వాల్యూని ఎక్కువ యూజ్ చేస్తుంటాం అనమాట. ఐ ఈజ్ ఈక్వల్ టు √-1 అయినప్పుడు ఐ స్క్వేర్ విలువ ఎంత అవుతుంది? -1 అవుతుంది అనమాట. సో ఈ ఐ విలువ అంటే ఏంటంటే మనకు తెలిసింది కదా. ఇప్పుడు వాటి ఉపయోగం మనకు ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అనమాట. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లో వద్దాం. Z1 ఇంటూ Z2 ఏ విధంగా రాసాము? A, B ఇంటూ C, D అని రాసాము అనమాట. ఇప్పుడు A, Bని ఏ విధంగా రాయొచ్చు అని చెప్పాను? A ప్లస్ IB అనమాట. డాట్ C, Dని C ప్లస్ ID అని రాయవచ్చు అనమాట. వీటిని మల్టిప్లై చేయాలన్నమాట. మల్టిప్లై చేసేటప్పుడు ఏ విధంగా రాస్తామో చూడండి ఒకసారి. టోటల్గా మల్టిప్లికేషన్ చూడండి ఒకసారి. A ఇంటూ C, A ఇంటూ ID చూడండి. వేరు పెన్స్తో రాస్తాను. A ఇంటూ C ఏమవుతుంది? AC ప్లస్ A ఇంటూ ID ఏమవుతుంది? IAD లేదా AID. ఈ నెంబర్తో మల్టిప్లై చేసేసాం. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రియల్ పార్ట్తో మల్టిప్లై చేసేసాం. ఇక్కడ ఉన్న ఐబీ అన్నట్టు ఇమాజినరీ పార్ట్తో మల్టిప్లై చేయాలి. IB ఇంటూ C ఏమవుతుంది? ప్లస్ IBC. IB ఇంటూ ID ఏమవుతుంది? I స్క్వేర్ BD ప్లస్ I స్క్వేర్ BD. చూడండి, మల్టిప్లికేషన్ ఎటువంటి టెన్షన్ పడకూడదు, ఎటువంటి కన్ఫ్యూజన్కి గురి కాకూడదు. చూడండి ఒకసారి క్లియర్గా రాసాను. చూడండి, ఫస్ట్ పార్ట్ అయినటువంటి ఏని సితో మల్టిప్లై చేసినాం. మళ్ళీ ఏని ఐడితో మల్టిప్లై చేయగా వచ్చేది ఇక్కడ రాసినాం. నెక్స్ట్ రెండో పార్ట్ ఏమైంది? ఐబీని సితో మల్టిప్లై చేసాం. సితో మల్టిప్లై చేస్తే ఐబీసీ వచ్చింది. ఐబీని ఐడితో మల్టిప్లై చేసాం. ఐబీని ఐడితో మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటంటే ఐ స్క్వేర్ బీడీ అనమాట. ఓకే, మనం చూద్దాం ఇప్పుడు. ఏసీ ప్లస్ చూడండి, ఇక్కడ ఐ కామన్ ఉంది. టోటల్గా ఐ కామన్ ఉంది, కానీ ఐ స్క్వేర్ అంటే మనకు తెలుసు ఏంటి? -1 అనమాట. సో సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి దీంట్లో ఉన్న ఐ కామన్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఐ కామన్ తీసినట్లయితే ఏమవుతుంది? ఏడి ప్లస్ బీసీ. ఇక్కడ ఐ స్క్వేర్ ఉంది కదా. ఐ స్క్వేర్ అంటే ఏమని చెప్పాం? -1 అనమాట. అప్పుడు ఏమవుతుంది? -BD అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది రియల్ పార్ట్, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. మనం టోటల్గా రాసేటప్పుడు ఏం చేయాలి? ఈ రియల్ పార్ట్స్ అన్ని ఒకవైపు, ఇమాజినరీ పార్ట్స్ అన్ని ఒక దగ్గర రాయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఏసీ మైనస్ బీడీ ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ అనమాట. క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏసీ మైనస్ బీడీ అనేది రియల్ పార్ట్, ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ అనేది ఇమేజినరీ పార్ట్. ఓకే, క్లియర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఒకసారి. ఏసీ మైనస్ బీడీ అనేది రియల్ పార్ట్. చూడండి, దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు? మనం ఈ ఈక్వేషన్తో కంపారిజన్ చేయొచ్చా లేదా? చూడండి ఒకసారి. ఏ ప్లస్ ఏముంది? ఏసీ మైనస్ బీడీ ఉంది. ఐబీ ప్లస్ ఏముంది? ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ ఉంది అనమాట. టోటల్గా చూసుకున్నట్లయితే ఏసీ మైనస్ బీడీ అనేది ఏ గాను, ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ అనేది ఐబీ గాను ట్రీట్ చేస్తే మనము పేరు కింద అంటే సెట్ కింద రాసేటప్పుడు ఏ విధంగా రాయొచ్చు? అప్పుడు చూడండి, ఏకి బదులుగా చూడండి ఏ ప్లస్ ఐబీని ఏ విధంగా రాసాము? ఏ కామా బి కింద రాసినాం అనమాట. ఏ బదులుగా మనకి ఎంత ఉంది? ఏసీ మైనస్ బీడీ ఉంది. బీకి బదులుగా ఎంత ఉంది? ఏడి ప్లస్ బీసీ ఉంది అనమాట. సో దీన్ని మనం పేరు కింద రాసేటప్పుడు అంటే సెట్ కింద రాసేటప్పుడు ఏ విధంగా రాస్తాం?
ఒకసారి చూడండి. ఏసీ మైనస్ బీడీ ఏసీ మైనస్ బీడీ చూడండి, అంటే ఏ అన్నమాట, కామా బి అంటే ఏడి ప్లస్ బీసీ అనమాట. ఇదంతా దేని వాల్యూ? Z1 ఇంటూ Z2 అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. ఏసీ మైనస్ బీడీ చూడండి, ఇక్కడ కనిపించట్లేదు, ఇంకా పక్కన రాస్తాను. ఓకే, చూడండి. ఏసీ మైనస్ బీడీ ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ అనమాట. ఇది చూస్తే ఏలా కనిపిస్తుంది, ఇది చూస్తే బీలా కనిపిస్తుంది. సో ఏ ప్లస్ ఐబీని ఏ విధంగా రాయొచ్చు? ఏ కామా బీగా రాయొచ్చు అనమాట. ఇక్కడ ఏ అంటే ఎంత అవుతుంది అప్పుడు మనకి? ఏసీ మైనస్ బీడీ అవుతుంది అనమాట. బీడీ కామా బి అంటే ఎంత అవుతుంది? ఏడి ప్లస్ బీసీ అనమాట. ఇదంతా దేని వాల్యూ అంటే Z1 ఇంటూ Z2 అనమాట. చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. Z1 ఇంటూ Z2 అనే రెండు కాంప్లెక్స్ నెంబర్ని తీసుకుని వాటిని మల్టిప్లై చేస్తే దాని వాల్యూ ఏమొచ్చిందంటే ఏసీ మైనస్ బీడీ కామా ఏడి ప్లస్ బీసీ అనమాట. మనకి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ మనకి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చేసి వాటి యొక్క మల్టిప్లికేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నారంటే ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదనమాట. ఏసీ మైనస్ బీడీ కామా ఏడి ప్లస్ బీసీ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆన్సర్. ఓకే, మనకి చతుర్వేద ప్రక్రియలో 3 ప్రక్రియలు అయిపోయాయి అన్నమాట. ఎడిషన్ అయింది, సబ్ట్రాక్షన్ అయింది, మల్టిప్లికేషన్ అయింది. ఫైనల్గా ఏమంటే డివిజన్ అనమాట. డివిజన్ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్టుగా నేనైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి ఒకసారి. డివిజన్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Z1 అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం, Z2 అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డివిజన్ అనమాట. Z1 డివైడెడ్ బై Z2 అనమాట. ఓకే, ఏ కామా బి డివైడెడ్ బై సి కామా డి అనమాట. మీకు మల్టిప్లికేషన్ చెప్పేటప్పుడు చెప్పాను అనమాట. ఏ కామా బిని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ ఐబి డివైడెడ్ బై సి ప్లస్ ఐడి అనమాట. ఓకే, ఇప్పుడు మనకి దీని యొక్క ఫుల్గా సాధిస్తే ఏమొస్తుంది అనేది మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, దీన్ని లవం అంటాము, దీన్ని హారం అంటాము. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే న్యూమరేటరు, డిన్యూమరేటరు అంటారు అనమాట. ఎప్పుడైనా సరే డివిజన్ ప్రక్రియలో మనకి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయంటే డినోమినేటర్లో ఉన్నాయా దాని యొక్క కాంజుగేషన్తో మనం మల్టిపుల్ చేసి డివైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాంజుగేషన్ అంటే ఏంటో మీకు డౌట్ రావచ్చు. కాంజుగేషన్ అంటే తెలుగులో మనం సంయోగం అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు సంయోగం అంటే ఏదో ఒకసారి చూద్దాం అనమాట. ఏ ప్లస్ ఐబి యొక్క కాంజుగేషన్ ఏమవుతుందంటే ఏ మైనస్ ఐబి అవుతుంది అనమాట. అదేవిధంగా సైమల్టేనియస్లీ రివర్స్ చేసుకున్నట్టయితే ఏ మైనస్ ఐబి యొక్క కాంజుగేషన్ ఏమవుతుంది? ఏ ప్లస్ ఐబి అవుతుంది అనమాట. సో కాంజుగేషన్ అంటే ఏంటి? సంయోగం అనమాట. ఆ సంయోగంతో మనం మల్టిపుల్ చేసి డివైడ్ చేయాలన్నమాట. ఏ యొక్క కాంజుగేషన్తో? డినోమరేటర్లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్ యొక్క
కాంజుగేషన్తో మల్టిపుల్ చేసి డివైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీని యొక్క కాంజుగేషన్ ఏమవుతుంది దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఏకి బదులుగా సి ఉంది కాబట్టి సి మైనస్ ఐ ఇంటూ బికి బదులుగా డి ఉంది కాబట్టి ఐడి అనమాట. ఏమవుతుంది సి మైనస్ ఐడి అనమాట. ఈ సి మైనస్ ఐడితో మల్టిపుల్ చేసి డివైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే సి మైనస్ ఐడి. సో చూడండి క్లియర్గా దీని యొక్క కాంజుగేషన్ ఏమని చెప్పుకున్నాం, సి మైనస్ ఐడి డివైడెడ్ బై సి మైనస్ ఐడి. ఓకే స్టూడెంట్స్, మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఏదైనా ఒక ఆపరేషన్ కనుక చేసామంటే, ఏదైనా ఒక ప్రక్రియ కనుక మనం అప్లై చేసామంటే దానికి ముందున్న ఫంక్షన్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. డిస్టర్బ్ అవ్వకుండానే మనం ఎన్ని ఆపరేషన్స్ అయినా చేసుకోవచ్చు. దట్ మీన్స్ మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ ఏమైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే డివిజన్ చేసామన్నమాట. అంటే మల్టిపుల్ చేసి డివైడ్ చేసామన్నమాట. రెండు ఆపరేషన్స్ ఉపయోగించామన్నమాట. ఏంటంటే ఇది సి మైనస్ ఐడితో మల్టిప్లై చేసాం, సి మైనస్ ఐడితో డివైడ్ చేసాం అనమాట. సో చూడండి ఒకసారి, ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు మిగులుతుంది ఏంటి, ఏ ప్లస్ ఐబి బై డివైడెడ్ బై సి ప్లస్ ఐడి అనమాట. మీకు చూడండి ఒకసారి ఇదే వస్తుంది అనమాట. క్లియర్గా రాద్దాం. ఏ ప్లస్ ఐబి ఇంటూ సి మైనస్ సి ప్లస్ ఐడి అనమాట. ఏం చెప్పాను, దీని యొక్క కాంజుగేషన్ ఏంటి, సి మైనస్ ఐడి డివైడెడ్ బై సి మైనస్ ఐడి అనమాట. చూడండి ఏ ఆపరేషన్ చేసినా ముందున్న ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పాను. చూడండి ఒకసారి, సి మైనస్ ఐడి డివైడెడ్ బై సి మైనస్ ఐడి అంటే ఏమవుతుంది, దట్ మీన్స్ 1 అవుతుంది అనమాట. 1 ఇంటూ ఏ ప్లస్ ఐబి డివైడెడ్ బై సి ప్లస్ ఐడి అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ ఐబి డివైడెడ్ బై సి ప్లస్ ఐడి వస్తుంది అనమాట. అంటే ఈ ముందు ఫంక్షన్ వస్తుంది కదా, ఏం డిస్టర్బెన్స్ లేదు కదా. సో మనం ఈ ఆపరేషన్ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీన్ని ఇప్పుడు మనం మల్టిపుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి, న్యూమరేటర్లో ఉన్నదాన్ని మల్టిపుల్ చేయాలి, డినోమినేటర్లో ఉన్నదాన్ని మల్టిపుల్ చేయాలన్నమాట. చూడండి ఒకసారి క్లియర్గా, ఏ ఇంటూ సి ఏసి, ఏ ఇంటూ మైనస్ ఐడి మైనస్ ఐఏడి, నెక్స్ట్ ప్లస్ ఉంది, ప్లస్ ఐబి ఇంటూ సి ఐబిసి, ప్లస్ ఇంటూ మైనస్ 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 ఐ ఇంటూ ఐ స్క్వేర్, బి ఇంటూ డి బిడి అనమాట. చూడండి న్యూమరేటర్లో ఉన్నదని మల్టిపుల్ చేస్తే వచ్చింది ఇదన్నమాట. డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉందండి. చూడండి సి ప్లస్ ఐడి ఇంటూ సి మైనస్ ఐడి అంటే అర్థం ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దట్ మీన్స్ సి స్క్వేర్ మైనస్ ఐడి హోల్ స్క్వేర్ అనమాట. సి స్క్వేర్ మైనస్ ఐడి హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఐ కామన్ ఉంది, ఈ ఐ కామన్ ఉంది, మైనస్ ఐ స్క్వేర్ అంటే మనకు తెలుసు ఐ స్క్వేర్ అంటే ఎంత, -1. సో మనం ఇక్కడ ఐ కామన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. చూడండి ఒకసారి ఏసి, ఇక్కడ చూడండి క్లియర్గా చూడండి ఒకసారి, ఐ మాత్రమే కామన్ చేద్దాం, ప్లస్ ఐ కామన్ చేస్తే ఏమవుతుంది, బీసీ మైనస్ ఏడి. ఓకే, ఐ స్క్వేర్ అంటే ఎంత, -1, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ప్లస్ బీడి డివైడెడ్ బై సి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ప్లస్ డి స్క్వేర్ అనమాట. చూడండి యాక్చువల్గా అయితే సి స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ డి స్క్వేర్ అవుతుంది. ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా వేస్తుంది అనమాట స్టెప్, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అవుతుంది అనమాట. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనకి ప్లేస్ లేదని పక్కన రాస్తున్నాను. ఓకే, చూసుకున్నట్లయితే ఏసీ అనేది రియల్ నెంబరు, బిడి అనేది రియల్ పార్టే. సో ఆ రెండు రియల్ పార్ట్ని ఒక దగ్గర రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బిడి ప్లస్ ఐ ఇంటూ బీసీ మైనస్ ఏడి. ఓకే, చూడండి ఇప్పుడు రెండింటికి ఫ్రాక్షన్ విడగొడుతుంది, భిన్నాన్ని సెపరేట్ చేస్తున్నాం. చూడండి అంతే, ఏమీ లేదు ఇక్కడ.
ఈ భిన్నాన్ని సెపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎల్సిఎం ఇక్కడ కూడా ఎల్సిఎం, ఇక్కడ ఎల్సిఎం ఎంత ఉంది కాసాగు C² ప్లస్ D² ఉంది, ఇక్కడ ఏముంది C² ప్లస్ D² ఉంది. సో ఎల్సిఎంలో సమానం కాబట్టి పైన ఉన్న వాటిని యాడ్ చేసేయాలన్నమాట. సో యాడ్ చేస్తే వచ్చేది ఇదే వస్తుంది అనమాట. సో మనం ఎందుకంటే కన్వీనియంట్గా ఉంటుంది అనేసి ఫ్రాక్షన్స్ సెపరేట్ చేస్తాం అనమాట. సో చూడండి ఒకసారి AC ప్లస్ BD డివైడెడ్ బై C² ప్లస్ D² ప్లస్ I ఇంటూ BC మైనస్ AD డివైడెడ్ బై C² ప్లస్ D² అనమాట. ఎందుకు ఈ విధంగా డివైడ్ చేసామంటే ఒకసారి మనం మొదటికి వెళ్దాం. ఏబిని ఏ విధంగా రాసుకోవచ్చు అని చెప్పాం మనం, A ప్లస్ IB అని రాసుకోవచ్చు అని చెప్పాం. చూడండి A ప్లస్ I ఇంటూ B అనమాట. చూడండి ఏకి బదులు ఏ అనేది ఏంటి రియల్ పార్ట్, B అనేది IB అనేది ఇమాజినరీ పార్ట్. చూడండి ఒకసారి ఏకి బదులుగా ఎంత ఉంది మనకి AC ప్లస్ BD డివైడెడ్ బై C² ప్లస్ D² ఉందన్నమాట. చూడండి ఒకసారి ఏడి ఏకి బదులుగా, చూడండి బికి బదులుగా ఈ పార్ట్ మొత్తం ఉందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి అందుకోసమని మనం ఈ విధంగా రాసామన్నమాట. చూడండి అప్పుడు ఏమవుతుంది A ప్లస్ IBని ఏ విధంగా రాసుకోవచ్చు A, B కింద రాసుకోవచ్చు అనమాట. A, B కింద రాయడానికి కోసం అనేసి ఈ విధంగా ఫ్రాక్షన్స్ సెపరేట్ చేశాను. ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు మనం సెట్ కింద రాసుకోవచ్చు అనమాట. రియల్ నెంబర్ సెట్ కింద AC ప్లస్ BD డివైడెడ్ బై C² ప్లస్ D² కామా BC మైనస్ AD డివైడెడ్ బై C² ప్లస్ D². జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. జాగ్రత్తగా కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఒకసారి ఏ విధంగా ఉంది. AC ప్లస్ BD డివైడెడ్ బై C² ప్లస్ D² కామా BC మైనస్ AD డివైడెడ్ బై C² ప్లస్ D² అనమాట. ఇదంతా దేని వాల్యూ ఇది Z1 డివైడెడ్ బై Z2 అనమాట. ఓకే దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చూడండి ఒకసారి Z1 ఇంటూ Z2 వాల్యూ ఎంత వచ్చింది మనకి AC మైనస్ BD కామా AC మైనస్ BD కామా AD ప్లస్ BC అనమాట. చూడండి మీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది ఇక్కడ ఉండాల్సిన రియల్ పార్ట్ అనేది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉండవలసిన ఇమేజినరీ పార్ట్ అనేది ఇక్కడికి వస్తే